సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గతంలో జగన్ గారు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 4 సంవత్సరాల లోపల 250 వంతున పెంచి నెలకు 250 సంవత్సరానికి 250 పెంచి 3,000 ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకేసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయల పింఛను ఇస్తున్నందుకు, అది కాకుండా దాంట్లో మళ్ళీ ఏప్రిల్ మే జూన్ నెలల నుండి ఒక్కొక్క 1,000 వంతున అప్పుడు మాట ఇచ్చిన ప్రకారంగా ఆ 3,000 కలుపుకొని మొత్తం 7,000 పింఛను ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈరోజు నెరవేరుస్తున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 3,000 రూపాయలు ఈ నెల నుంచి 4,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు చొప్పున ఒక శ్రీశైల గ్రామానికి 60 లక్షల పైచిలుకు శాంక్షన్ చేసి ఉదయాన్నే 5:30 నుంచే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చి ప్రతి ఒక్క వృద్ధునికి పింఛన్ అందజేయడం జరుగుతుంది. ఈ పింఛన్ అందుకున్న ప్రతి ఒక్క వృద్ధులు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలుగుతున్నారు. మాకు కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ప్రజల మధ్యలో తిరుగుతున్నందుకు మాకు గర్వంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పాడో అదేవిధంగా ఆ మాట నెరవేర్చుకుంటూ ప్రతి పింఛను వాళ్ళకి 7,000 రూపాయల చొప్పున ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. శ్రీశైలంలో 60,000 చిలుకు ఇక్కడ పంచుతున్నాం పింఛన్ల రూపంలో 60 లక్షలు. ఈ పింఛన్ తీసుకున్న దారులు కానీ చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో జగన్ ఎలక్షన్ల ముందు యాక్చువల్గా ఎలక్షన్లు జరుగుతాయని తెలిసి కానీ ఆ పింఛన్ ఆఫ్ చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చుకున్నాడు. ఈ రోజు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చాడు. ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. జూలై 1వ తేదీ మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు మరియు వికలాంగులకు అందరికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టమని ఆదేశాలు చేసి ఉన్నారు. గతంలో అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలది 3,000 కలుపుతూ, అలాగే జూలైలోది 4,000 కలుపుతూ మొత్తం 7,000 రూపాయలు పెన్షన్ని ఈరోజు అంత ఉదయం నుంచి రేపటి వరకు శ్రీశైలం దేవస్థానం గ్రామంలో మా అన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు అయితేనేమి, కన్వీనర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రతి ఇంటికి వారు ఈ పెన్షన్దారులు వెంబడి తిరుగుతూ ప్రతి ఇంటికి పంచడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వంలో కాకుండా గతంలో 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది ఆ ప్రభుత్వానికి. మరి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ని ఒకేసారిగా 4,000 రూపాయలు చేశారు. అది చేయడమే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసి కూడా ఇప్పటికీ నెల రోజులు కూడా పూర్తి అవ్వక మునిపే పేదల ప్రజలకు అందరికీ 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నాము. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రజల చెంత ఉండే ప్రభుత్వం కేవలం తెలుగుదేశం ప్రభుత్వం.